దేవునికి మహిమ. కాలమున దేవుని యొక్క చక్కటి వాక్యాన్ని వినడానికి దేవుడు మనకిచ్చిన కృప కొరకై స్తోత్రములు. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనంలో, యెహోవా నగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఏదో ఒక కార్యం ఉంది, ఆ కార్యముని దేవుడు త్వరపెట్టాలని ఆశపడుతూ ఉంటున్నాడు అన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైన వారులారా, ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే మనం యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొత్తము మనం ధ్యానించినప్పుడు దేవుడు ఇశ్రాయేలు పట్ల ఏ ఏ కార్యాలను చేయగలుగుతాడో ఆ కార్యాలన్నీ చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడని, ఆయన తన బిడ్డల పట్ల ఈ ప్రవచనాలన్నీ నెరవేర్చడానికి, ఆయన మరి ఒక్కసారి యథాస్థితిని వారికి ఇవ్వడానికి, వారి యొక్క జీవితంలో దేవుడు ఏదైతే చాలనుకున్నాడో ఈ 60వ అధ్యాయం 1 నుంచి 22 వచనాల వరకు స్పష్టంగా దేవుడు మాట్లాడుతుంటున్నాడు. మొదటి వచనం మనం చూడగానే ఆయన అంటున్నాడు, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము అని మాట్లాడుతున్నాడు. వేకువనే దేవుని యొక్క వెలుగును వారి మీద ఉదయింపచేసి దేవుడు వారి మీద గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడని మనం చూడబోతున్నాం. మరి ఆ రీతిగా ప్రతి ఒక్క వచనమును మనం ధ్యానించి వచ్చినప్పుడు ఆఖరిగా 22వ వచనములో దేవుని వాక్యం సెలవిస్తుంది, వారిలో ఒంటరైన వాడు 1000 మందిగును, ఎన్నికలేని వాడు బలమైన జనముగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఒంటరివైన మీరు, దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని మరి నేను ఎన్నికలేని వారిని, ఒంటరైన వారిని మిమ్మల్ని బలమైన జనముగా చేసి, ఇదిగో ఏదైతే కార్యమును నేను చేయాలనుకున్నానో నేను దానిని త్వరపెడతాను. ఆ కార్యాన్ని నేను త్వరగా చేయడానికి నేను తొందరపడుతూ నేను తగిన కాలమున ఈ కార్యముని నేను నెరవేరుస్తాను అంటున్నాడు. అవును, మన జీవితాలలో ప్రతి ఒక్కరికి కూడా తగిన కాలం అనేది ఒకటి దేవుడు నిర్ణయించి ఉన్నాడు. ఆ తగిన కాలం అందే దేవుడు అందరికీ అన్ని కార్యాలను చేయగలడు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క కాలంలో దేవుడు కార్యాన్ని చేసే దేవుడిగా ఉంటున్నాడు. అవును, ఆయన ఏమంటున్నాడంటే తన బిడ్డలైన వారు, మరి ఇశ్రాయేలు ప్రజలు వారు ఏ రీతిగా అయితే మరి ఏ యొక్క పరిస్థితులు గుండా వారు వెళ్ళారో, ఏ యొక్క ఇబ్బందులు వాళ్ళు పడ్డారో, ఏ యొక్క పరిస్థితుల్లో వారు మరి దేవునికి దూరం అయిపోయారో, ఏ రీతిగా వారు మరి చెరలోకి కొనబడిపోయారో, ఏ రీతిగా వారి పరిస్థితి మారిపోయిందో, వాటన్నిటిలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నన్ను నమ్మండి, నా వైపు మీరు చూడండి, నేను మీ యొక్క జీవితంలో ఏదైతే జరుగుతుందో దాని అంతటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ అనేది నేను పెడతాను. అది కార్యము అయిపోతుంది. నూతనమైన కార్యాన్ని నేను చేయడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను అంటున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, ఇవన్నిటినీ కూడా మీరు మర్చిపోయి, జరిగినవన్నీ కూడా మర్చిపోయి, ఇప్పుడు మీ పరిస్థితి ఏమైందో దాని గురించి మీరు ఆలోచన చేసి నా మీద నమ్మకం ఉంచుకోండి. మీరు నా మీద నమ్మకం ఉంచినట్టయితే ఇదిగో తగిన కాలమందు నేను మీకు సహాయము చేస్తాను, కార్యమును త్వరపెడతాను అని అంటున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, మనము కూడా మన జీవితాలలో ఎన్నోసార్లు దేవునికి దూరం అయిపోయాము, దేవుని వదిలేసాము, దేవుని సన్నిధికి రాకుండా, దేవునితో సహవాసము చేయకుండా మనము కూడా ఇశ్రాయేలుల వలె మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనము జీవిస్తున్నప్పుడు దేవుడు మనతో ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, సమస్తాన్ని నేను మార్చగలిగిన దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు, నేను ప్రేమిస్తున్నాను, నేను నీ జీవితాన్ని మార్చగలనని దేవుడు అంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ఆశీర్వాదాలను పరిపూర్ణముగా మనం అనుభవించాలి అంటే మొట్టమొదటిగా దేవుని మన జీవితాల్లో అనుమతించాలి. ఆయన మన జీవితంలో కార్యాలను చేయడానికి మనము ఆయనను అనుమతించాలి. మనము ఆయనను నమ్మాలి. మన ఆత్మీయమైన జీవితంలో, శారీరకమైన జీవితంలో, మానసికమైన జీవితంలో, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ప్రతి విషయంలో కూడా ఆయన కృపలో మనమందరము కూడా ఎదిగే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించేలాగున ఆయనను మనము మొట్టమొదటిగా ఏం చేయాలంటే ఆయనను మనము అనుమతించాలి. ఆయనను అనుమతించినప్పుడు మాత్రమే దేవుడు కార్యాలను చేస్తాడు. కాబట్టి నా ప్రియమైన వారులారా, ఒకవేళ నువ్వు శాపంలో ఉన్నావో, పాపంలో ఉన్నావో, దరిద్రతలో ఉన్నావో, బలహీనతలో ఉన్నావో, వ్యాధుల్లో ఉన్నావో, సమస్యల్లో ఉన్నావో, ఇరుకులో ఉన్నావో, ఇబ్బందుల్లో ఉన్నావో, వేదనలో ఉన్నావో, దుఃఖములో ఉన్నావో, ఇదిగో దేవుడు అంటున్నాడు, తగిన కాలమందు, తగిన కాలమందు, తగిన కాలం అంటే ఒకటి ఉంది. ఆ కాలంలో దేవుడు కార్యాన్ని త్వరపెట్టి నిన్ను ప్రతి పరిస్థితుల్లో నుండి బయటికి తీసుకురావడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. అవును, మనము ఆయన మీద నమ్మకం ఉంచుకుంటే చాలు, ఆయన కార్యాన్ని చేసే దేవుడు ఉంటున్నాడు. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఉదయకాలమున దేవుని వైపుకు నువ్వు చూడాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఒంటరి అయిన వారిని, ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేయగలిగిన దేవుడు నిన్ను నన్ను మార్చలేడా? నీ నా స్థితిగతులను మార్చలేడా? మనల్ని ఆయన బలపరచలేడా? మనల్ని దీవించలేడా? ఆశీర్వదించలేడా? అవును,
దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన అన్నీ చేయగలిగిన దేవుడని. అవును, ఆయన అంటున్నాడు, ఇదే యొక్క యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో మనం ధ్యానించుకొని పోతే ఆయన అంటున్నాడు, నీకు చీకటితో వెలుగుతో పని లేదు, యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఆయన ఉంటాడు. ఆయన వెలుగై ఉన్నప్పుడు నిన్ను ఆయన వెలుగులో నడిపిస్తాడు. ఆయన చెప్తూ ఉంటున్నాడు, ఇదిగో నీ కొరకు నేను గొప్ప కార్యాలను నేను చేస్తానని అంటున్నాడు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకరముగా నేను చేస్తాను. యెహోవానగు నేను నీ రక్షకుడై ఉన్నానని ఆయన అంటున్నాడు. హల్లెలూయా. ఇక మీదట ఆయన నీకు ఇత్తడికి ప్రతిగా మరి బంగారమును ఇచ్చే దేవుడు, వెండికి ప్రతిగా ఇనుముకు ప్రతిగా ఆయన వెండిని ఇచ్చి, ఇదిగో ఆయన నేను అన్ని విషయాలలో సహాయము చేసే దేవుడని నేను నీకు కార్యాన్ని చేస్తానంటున్నాడు. మరి ఆ దేవుడిని నువ్వు నమ్మవా? నువ్వు ఆయన మీద ఆధారపడవా? ఆయన అంటున్నాడు, నేను నిత్య వెలుగుగా నీకుండి, ఇదిగో నీ దుఃఖం ఏదైతే ఉందో దాని అంతటిని కూడా నేను తొలగించి నీ దుఃఖ దినములను నేను సమాప్తము చేస్తాను. కాబట్టి నిన్ను నీ ద్వారా మహిమపరుచుకుంటానని దేవుడు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఈ కార్యాలన్నీ జరగాలంటే తగిన కాలం అనేది ఒకటి ఉంది. దాని కొరకు నువ్వు విశ్వాసము కలిగిన బిడ్డగా ఎదురుచూపులు చూస్తూ దేవుని వైపు నువ్వు ఆధారపడి ఉండాలి. విశ్వాసము కలిగి నమ్మకముతో దేవుని వైపు నువ్వు చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు మనకు విశ్వాసము కొదువై ఉన్నది. దేవుని యందు నమ్మకము లేక మనం ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటున్నాం. దేవుని మీద ఆధారపడి దేవుని నమ్మినప్పుడు ఏదైతే దేవుడు కార్యమును నీ జీవితంలో చేయాలనుకున్నాడు దానిని ఆయన త్వరలోని దాన్ని ముగించిపోయి నీ దుఃఖ దినములు సమాప్తము చేసి నీకు ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహించబోతూ ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాలమున నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని బిడ్డలారా, బలవంతుడైన దేవుని మనం కలిగి ఉంటున్నాం. అన్నీ చేయగలిగిన దేవుని మనము కలిగి ఉంటున్నాం. సర్వశక్తి కలిగిన దేవుని మనము కలిగి ఉంటున్నాం. అవును, యోసేపు జీవితంలో దేవుడు తగిన కాలమందు మరి ఆ యొక్క కార్యాన్ని త్వరపెట్టలేదా? గోతిలో నుండి ఆయన బయటికి తీయలేదా? చెరసాలలో నుండి బయటికి రప్పించలేదా? ఆయనని రాజుగా దేవుడు చేయలేదా? తగిన కాలం అనేది నిర్ణయించబడిన కాలం ఒకటి ఉంది. ఆ కాలంలో దేవుడు దాన్ని చేస్తాడు. కాబట్టి నా జీవితంలో కూడా కొన్ని కార్యాలను తగిన కాలం ముందు దేవుడు చేస్తాడు. నువ్వు అనుకోవచ్చు, ఇంకెప్పటికైతుంది, ఇంకా నా జీవితంలో ఇంకా ఎంత సమయం నేను వెయిట్ చేయాలి, ఇంకా ఎంత నేను వేచి ఉండాలి, ఎప్పుడు నేను ఇవన్నీ పొందుకుంటాను, ఎప్పుడు నేను ఇవన్నీ చేయగలుగుతాను, ఎప్పుడు నేను ఇవన్నీ అనుభవించగలుగుతానంటే ప్రతి దానికి దేవుడు తగిన కాలమున ఆయన ఒక నిర్ణయమైన కాలమును ఆ కాలములో ఆయన సమస్తమును త్వరపెట్టి కార్యాన్ని సఫలము చేసే దేవుడు అంటున్నాడు. కాబట్టి నువ్వు త్వరపడద్దు. నీ ఉద్యోగ విషయంలో కానీ, నీ వ్యాపార విషయంలో కానీ, నీ చదువుల విషయం కానీ, భవిష్యత్తు కానీ, నీ కుటుంబము కానీ, నీ యొక్క సంఘము కానీ, నాయన మరి ఏదైతే ఉందో నువ్వు దాని గురించి ఆలోచన పెడుతూ ఉన్నావేమో, యేసు మీద నమ్మకం ఉంచు. ఆయన తగిన కాలమున ఏ కార్యాలైతే చెయ్యాలో ఆ కార్యాలన్నిటినీ కూడా దేవుడు సఫలపరిచి త్వరపెట్టి వాటిని ముగించి నీ దుఃఖమునకు బదులుగా సంతోషాన్ని నీకు ఇచ్చి నీ యొక్క దుఃఖ దినములు సమాప్తములయ్యేలాగున దేవుడి ఉదయకాలం చేయబోతుంటున్నాడు. కాబట్టి విశ్వాసము కలిగిన వారిగా క్రీస్తును చూస్తూ క్రీస్తును హత్తుకొని క్రీస్తు మార్గములో ఆయన వైపు ఆధారపడేవారిగా మనం ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నా ప్రియమైన వారలారా, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. హల్లెలూయా. నీకంటే ఆయనకు ఎక్కువ ఆశ ఉంది. నీకు విడుదల ఇవ్వాలి, స్వస్థత ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, నీ కుటుంబాన్ని దీవించాలని తగిన కాలములో ఆయన త్వరపెట్టి అన్నిటినీ చేసి నీకు సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కాబట్టి అట్టి కార్యములు దేవుడు మనందరి జీవితంలో చేసి ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన రీతిలో మనల్ని ఉంచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్. మనమందరం